హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇక్కడ మనం ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ కానీ బిట్ కాయిన్ కానీ చూసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రీమ్ ఫియర్ అయితే వచ్చింది గైస్. సో ఇక్కడ ఎందుకోసం వచ్చిందంటే, సో ప్రజెంట్ కానీ మనం ఎస్టర్డే న్యూస్ కానీ చూసుకుంటే, సో ఏమన్నా చూడకుండా ఉంటే మాత్రం వెళ్ళి చూడండి. సో ఇక్కడ మనకి ఫెడ్ కమిషన్ మీటింగ్స్, అలాగే ఇక్కడ ఏంటంటే కొన్ని మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయి. సో మళ్ళీ ఏంటంటే మనకు మార్కెట్ అంతే పూర్తి స్థాయిలో అయితే పడవద్దు, కొద్దిగా డౌన్ఫాల్ అయితే ఉండింది. ఎందుకంటే ఈ మన కాయిన్ బేస్ నుంచి న్యూస్ అయితే వచ్చింది కదా. సో ఇక్కడ కొన్ని దేశాల్లో ఏంటంటే కంపల్సరీ కేవైసీ ఉండాలి. సో ఎవరికైనా కాయిన్స్ ఏమన్నా సెల్ అని బై చేయాలన్నా, ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఏంటంటే అక్కడ మనకి ఏంటంటే వీళ్ళు కంప్లీట్గా కేవైసీ ఉండాలనే కొందికి ఏంటంటే చాలామంది అయితే కాయిన్ బేస్ నుంచి వాళ్ళ వ్యాలెట్స్ నుంచి అయితే మనీ అయితే తీస్తున్నారు. అంటే కాయిన్ బేస్ అంటే మన ఇండియాలో కాదు కానీ బయట కొన్ని కంట్రీస్లో అయితే ఆ రూల్ అయితే పెట్టారు. సో దానివల్ల ఏంటంటే మన మార్కెట్ అయితే ఇక్కడ కొద్దిగా ఏంటంటే సైడ్ మూమెంట్స్ అయితే ఇస్తుంది. సో దీని గురించి మళ్ళీ ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఎందుకంటే మళ్ళీ ఆ మనీ అనేది మార్కెట్లోకి వస్తుంది. కానీ వాళ్ళకి తగిన ఎక్స్చేంజెస్లోనే వీళ్ళు ఏంటంటే ఆ మనీ అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది. సో అంతే ట్రాన్స్ఫర్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే మార్కెట్ కొద్దిగా అప్ అండ్ డౌన్స్లో అయితే ఉంది, కానీ పర్ఫెక్ట్గా అయితే వెళ్తుంది. సో ఇక్కడ మీరు థంబ్నెయిల్ అయితే చూస్తుంటారు. సో జిఎస్టీ గురించి ఇక్కడ ఏంటంటే ఇక్కడ జిఎస్టీ కౌన్సిల్ అయితే మీటింగ్ అయితే ఈరోజు రేపు అయితే ఉంది. సో ఇది చండీగఢ్లో అయితే జరుగుతుంది గైస్. సో ఇక్కడ ఏంటంటే ఫ్రమ్ ట్యాక్స్ ఆన్ ఆన్లైన్ క్యాష్ నోట్ టు డిసిషన్ ఆన్ ట్యాక్స్ క్రిప్టో వాట్ అండ్ అజెండా. సో ఇక్కడ ఏం అజెండా ఉందనేది అయితే క్లియర్గా ఇంకా ఏమైతే బయటికి రాలేదు. సో మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం. సో కనీసం ఒక 6 months 7 months నుంచి సో వీళ్ళు మా గవర్నమెంట్ ఏమనుకుంటుందో ఇంకా క్లియర్గా అయితే బయటకు వచ్చి అయితే డిక్లేర్ అయితే చేయట్లేదు. సో ఇక్కడ 1% టీడీఎస్ అయితే మనకు July 1st నుంచి అయితే ఉంటుందని అయితే ఒక ఫార్మేట్ అయితే ఇక్కడ వీళ్ళు నోట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దాన్ని చూసుకున్నా సరే ఇక్కడ ఏంటంటే మీటింగ్ అదే మన July 1st కన్నా ముందు ఏంటంటే ఇక్కడ జిఎస్టీ కౌన్సిల్ కూడా ఏంటంటే మీటింగ్ అయితే చేస్తుంది. అది కూడా ఏంటంటే క్యాషినో, ఆన్లైన్ గేమ్స్ ఇలా అన్నీ ఉంటాయి చూడండి. అలాగే ఇక్కడ ట్యాక్స్ క్రిప్టో కూడా ఏంటంటే ట్యాక్సింగ్ క్రిప్టో కూడా అన్నారు. సో క్రిప్టో గురించి కూడా ఇక్కడ ముందుగానే డెసిషన్ అయితే తీసుకుంటున్నారని అయితే ఇక్కడ క్లియర్గా అయితే అండర్స్టాండ్ అయితే అవుతుంది. సో చూద్దాం ఎలాంటి డెసిషన్స్ అయితే తీసుకుంటారు. సో ఆ న్యూస్ వచ్చినా కూడా మనం ఇక్కడ డిస్కస్ అయితే కంపల్సరీ అయితే చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే 47th గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్ మీటింగ్ 2022 ఈజ్ షెడ్యూల్డ్ ఫర్ టుడే 28 June అండ్ 29 June ఇన్ చండీగఢ్. సో చండీగఢ్లో అయితే మీటింగ్ అయితే జరుగుతుంది. సో అది కూడా 2 రోజులు జరుగుతుంది. సో ఇక్కడ మొత్తానికి అయితే మాట్లాడి మనకి ఇక్కడ ఒక క్లియర్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం 30% జిఎస్టీ అనుకున్నాం. సో ప్రెజెంట్ చూస్తే చూడండి 28% జిఎస్టీ కింద అయితే మాట్లాడాలని అయితే చూస్తున్నారు. సో చూద్దాం. అలాగే ఇక్కడ మన 1% టీడీఎస్ కూడా ఇక్కడ మనకు కట్ అవుతుంది. సో 2% దాకా కట్ అవచ్చు అంతే, సెల్లింగ్ అండ్ బయింగ్. సో ఇక్కడ మనకి దేని మీద అన్ని క్లియర్గా చెప్పేశారు కదా. సో టీడీఎస్ అయితే భారీగా అయితే కట్ అవుతుంది. సో నార్మల్గా చూసుకున్న ట్రేడర్స్కి అయితే ఖచ్చితంగా ఇది ఒక పెద్ద లాస్గా అయితే చూడొచ్చు, అంటే పెద్ద మైనస్గా అయితే చూడొచ్చు. అదే కానీ ఎవరైనా లాంగ్ టర్మ్ కోసం ఇక్కడ బై చేస్తున్నారు వాళ్ళకైతే ఇది అంతగా అయితే అనిపించచ్చు గైస్. సో వాళ్ళకి ఏంటంటే లాంగ్ టర్మ్ కాబట్టి సో అప్పుడు రూల్స్ కూడా చేంజ్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి. సో ప్రజెంట్ అయితే మనకి ఇలా ఉంది. సో అది రాగానైతే డెవలప్మెంట్ అయితే అవుతుంది. సో గవర్నమెంట్ కూడా ఇక్కడ కొత్తగా దీని మీద ఆలోచిస్తుంది కాబట్టి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. సో స్లోగా అయితే ప్రతిదీ వస్తుంది. సో ఏ న్యూస్ వచ్చినా మన ఛానల్ అయితే ఖచ్చితంగా నేనైతే అప్డేట్ అయితే చేస్తాను గైస్. సో మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. సో దానివల్ల నా అప్డేట్స్ అన్ని మీకు వస్తాయి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ FTX ఎక్స్ప్లోర్డ్ ఏ డీల్ టు బై రాబిన్హుడ్. సో ఇది ఎస్టర్డే న్యూస్ వచ్చింది. సో చాలా హల్చల్ చేసింది ఎస్టర్డే మొత్తం ఇది. సో అదే కానీ ఇక్కడ ఇది FTX ఇక్కడ బై చేసే డీల్ కానీ కుదిరింటే ఇక్కడ రాబిన్హుడ్లో ఇంకా చాలా కాయిన్స్ ఏంటంటే FTX అయితే లిస్ట్ చేసింది. సో దానివల్ల ఏంటంటే ఇంకా హ్యూజ్ ట్రేడింగ్ అనేది జరిగింది. సో క్రిప్టోకి ఇది ఒక మంచి సైన్గా అయితే ఉండేది. కానీ ఇక్కడ ఈ న్యూస్ అనేది ఏంటంటే ఫాల్స్ అనేసి అయితే ఇక్కడ మనకి స్టేట్మెంట్ కూడా రావడం అయితే జరిగింది. సో ఇది అయింటే మాత్రం ఏంటంటే మనకి FTX ఏంటంటే చాలా వరకు అయితే కాయిన్స్ అయితే ఇక్కడ మనకి బిల్డ్ అయితే చేసింటుంది రాబిన్హుడ్లో. మనం FTX చూసుకుంటే టాప్ 5లో ఏంటంటే టాప్ 3లో అయితే ప్రజెంట్ అయితే ఉంది. FTX అయితే మనకి టాప్ 5 ఎక్స్చేంజెస్లో ఏంటంటే ఇది కూడా టాప్ 3లో అయితే ఉంది కాబట్టి సో బెస్ట్ ఎక్స్చేంజెస్. సో మనం ప్రతిదీ అయితే వాడుతూనే ఉన్నాం. సో ఆ ఎక్స్చేంజెస్లో ఏంటంటే ఈ రాబిన్హుడ్ని కానీ దాంట్లో డీలర్షిప్ చేసుకుని ఉంటే దీన్ని కూడా ఏంటంటే డెవలప్ అయితే ఖచ్చితంగా ఇక్కడ FTX అయితే చేసింటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే బ్యాక్ మ్యాన్ అయితే దీని గురించి అయితే చెప్పారు. సో FTX నో టాక్స్ టు అక్వైర్ రాబిన్హుడ్. సో ఇక్కడ చూసుకుంటే రాబిన్హుడ్తో వాళ్ళు ఏ డీలు చేసుకోలే, ఏం మాట్లాడలేదని అయితే స్టేట్మెంట్ అయితే క్లియర్గా అయితే ఇక్కడ ఇచ్చేశాడు. సో ఇలాంటివి అయితే కొన్ని జరుగుతూ ఉంటాయి. సో అప్పుడప్పుడు దానివల్ల ఏంటంటే అదే కొన్ని రూమర్స్ అయితే వస్తూ ఉంటాయి. సో వాటిని కూడా క్లారిఫై అయితే చేసుకుంటూ ఉండాలి. సో ఆ రూమర్స్ వచ్చాయనేసి మనం ముందు వెనక్కి చూడకుండా మాత్రం క్రిప్టోలో కానీ ఏ
మార్కెట్లో కానీ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకూడదు. సో ఆ న్యూస్ని మొత్తం కంప్లీట్గా తెలుసుకున్నాక ఏదైనా మన స్టెప్ అయితే వేయాలి. సో ఈ న్యూస్ని బట్టి అయితే నాకైతే అండర్స్టాండ్ అయితే అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే క్రిప్టోలో అయితే మీరు రిస్క్ అంటే మీకు అవసరం కాని అంటే అవసరంగా ఉన్న మనీని మాత్రం క్రిప్టోలో తెచ్చి అయితే పెట్టకండి. సో ఏదైతే మీకు అవసరం లేని మనీ ఉంటుందో సో ఎక్కువ ఇది నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే అలాంటి మనీ అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఎవ్రీ మంత్ మీరు ఒక స్మాల్ ఇన్వెస్టర్ అయితే ఒక 500 1000 కూడా ఏంటంటే క్రిప్టోలో పెడితే ఇబ్బంది అయితే లేదు గైస్. సో దానివల్ల మీరు ఇబ్బంది తీసుకోవాల్సిన పని లేదు. సో లాంగ్ రన్లో ఉంటారు కాబట్టి సో ఖచ్చితంగా లాంగ్ రన్లో మనం మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. అది కూడా ఏంటంటే ఫండమెంటల్ కాయిన్స్లో అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. దాదాపుగా అయితే వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్. ఆల్ ది బెస్ట్.